హాయ్ నమస్తే అందరికీ. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కిరణ్ కుమార్ గాజుల చూసిన వాళ్ళందరూ కూడా బ్రదర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మరి గంట గుర్తు నొక్కండి, ఓకేనా? సరే, లేట్ చేయకుండా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. మరి మీకు అందరూ తెలిసిందే, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నీ, టెలిగ్రామ్ యాప్ అనేది హోల్డ్ చేయబడ్డది. కారణం మరి ఎగ్జామ్ పేపర్ లీక్, అందరూ తెలిసిన విషయమే. సరే, విషయానికి వస్తే తెలిసిన తర్వాత మరి కమ్యూనికేషన్ కోసం అందరూ కూడా టెలిగ్రామ్ వాడేవాళ్ళు. అది 2,00,000 పరిమితి ఉండేది. సో చాలామంది మన డ్రైవర్స్ కుటుంబీకులు ఉండేవాళ్ళు. అందరం ఒక జతగా మనం వచ్చినాం. సహాయ సహకారాలు కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, లేడానికి ఇంకేమైనా యాక్సిడెంట్, బ్రేక్డౌన్ ఇలాంటి సమస్యల మీద అందరం కలిసిమెలిసి చేసుకున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు 22వ తారీఖు వరకు కొంచెం వేచి ఉంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది ఉంటారా మీ ఇష్టం. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపులు అనేకంగా మరి ఓపెన్ చేస్తున్నారు. సో ఇందులో ఉన్న వాళ్ళు అందులో, అందులో ఉన్న వాళ్ళు ఇందులో, అట్లా అనేకమైన గ్రూపులు ఓపెన్ చేస్తున్నారు. దీనివల్ల మంచి చేయాలని ఉన్న ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ సంతోషమే. కొంతమంది ఫోన్లు హ్యాక్ చేసి మరి వాళ్ళ ఫోన్ నుంచి వాళ్ళకు తెలియకుండా కొన్ని లింకులలో మాల్వేర్ పంపించి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, లేదా వాళ్ళ ఫోన్ సిస్టమ్ కావచ్చు, మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతుంది. మీ డేటా చోరీ అవుతుంది, మీ డబ్బులు కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. సో దయచేసి అన్నోన్ పర్సన్స్ లింక్ పంపించగానే, అంటే అన్నోన్ పర్సన్ లింక్ గ్రూపులో పెట్టగానే క్లిక్ చేయకండి. నేను ప్రాక్టికల్గా చేస్తే నేను ఎవరు తెలియదు పంపించాను, క్లిక్ చేస్తున్నారు. సో ఇట్లా ఎవరెంతమంది మోసపోతారు అని నేను ప్రాక్టికల్గా ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇట్లాంటిది మాత్రం తప్పు మీరు ఎవరు చేయకండి. మీరు ఎవరన్నా యాడ్ చేయాలనుకుంటే కూడా అతనికి మీరు చెప్పండి, అన్న మీ నా నెంబర్ షేర్ చేసుకుని యాడ్ చేయండి. పర్పస్ ఏంటిది, అది ఎందుకోసం గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు అన్ని వివరంగా తెలుసుకొని అందులో యాడ్ చేయండి. గ్రూపు నిర్వాహకులు కూడా ఒకసారి చెప్తున్నాను, గతంలో నేను చేసిన తప్పు, నా వల్ల అయిన పొరపాటు మీరు ఎవరు చేయకూడదు. గ్రూపులో ఏర్పాటు చేసినాక సమయాన్ని కేటాయించలేనప్పుడు గ్రూపులో వ్యక్తిగత విభేదాలు కావచ్చు, లేదా కుల, మత, రాజకీయ ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్ యొక్క బాధ్యత ఉంటుంది. సో గ్రూపు నిర్వహణ లోపంలో మీరు కనుక కారకులైతే కనుక ఖచ్చితంగా మీరు చట్టరీత్యా నేరస్తులు అవుతారు. సో జాగ్రత్త, ఇది ఒక విషయం. ఇంకో పాయింట్కి వస్తే బ్రదర్స్, వ్యాపారం కోసం అయితే కనుక గ్రూపులు ఏర్పరచుకున్నట్టయితే కనుక దయచేసి తక్కువ రేట్లు లేకండి. పెట్రోల్ ₹8.39 వరకు పెరిగింది ఈ 14-15 రోజుల్లో. సో దయచేసి 8 అవర్స్ ఏం రేట్ ఇస్తున్నారు ఏంటిది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. పార్ట్ 2లో ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోస్ కస్టమర్స్ కూడా చూస్తుంటారు. సో నేనేం చెప్పదలుచుకోలేదు. దయచేసి ఈ 6 అవర్స్ అని కొత్తగా పెడుతున్నారు. ప్లీజ్ మీ అందరితోటి రిక్వెస్ట్ చేస్తున్నా, 6 అవర్స్ అనేది అసలు బ్యాన్ చేసేయండి. డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఉన్నాడు. మరి వ్యాపారాలు లేక ఒకవైపు, గిట్టుబాటు ధర లేక ఒకవైపు, పెట్రోల్ ధరలు పెరిగి ఒకవైపు, సో అనేకమైన కారణాలు అయితే ఉన్నాయి. స్కూల్స్ ఓపెన్ అయినాయి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బులు సమకూర్చాల్సినటువంటి పరిస్థితి. సో అనేకమైన ఇబ్బందులు ఉన్నారు. వీలైతే ఆ కుటుంబీకుడికి సాయం చేయండి. కస్టమర్లతో కూడా నా రిక్వెస్ట్ ఏంటిదని అంటే, దయచేసి ఎవరైతే మీరు మరి ఒక వెహికల్ని హైర్ చేసుకుంటారో వీలైనంత వరకు మీ ఇండివిజువల్ అయితే కనుక ఆ డ్రైవర్కి వ్యాపారం ఇచ్చేలాగా మీరు కొంచెం హెల్ప్ చేయండి. ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే కనుక ఈ ప్రైజ్ ఈ చిన్న బండికి ఇంత ఉండాలి, పెద్ద బండికి ఇంత ఉండాలి అని మీరేమన్నా నెక్స్ట్ రేట్ కార్డ్ రిలీజ్ చేద్దామన్నా అని మీరు అనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. మీది ఏ వెహికల్ తెలియజేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా చేద్దాం. దయచేసి నేను ఎవరిని హర్ట్ చేయడం కాదు, మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నాను మీరు అనుకోవద్దు. నేను అందరి కోసం మాట్లాడుతున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. జై హింద్, జై డ్రైవర్.